హాయ్ అండి. ఈరోజు వీడియోలో బాదం పాలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అరకప్పు బాదం పప్పులను తీసుకుని నీళ్లు పోసి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత నీళ్లు వంపేసి చల్లనీళ్ళు పోసుకుని ఈ విధంగా ఒలిచేసుకోవాలి. ఇలా ఉడికిన బాదం గింజలు అయితే త్వరగా పొట్టొచ్చేస్తుందండి. ఇలా మొత్తం అన్ని ఒలిచేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుని అరకప్పు వరకు పాలు పోసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక చిన్న గిన్నెని తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా పాలు పోసి ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 లీటర్ వరకు చిక్కగట్టి పాలు పోసుకోండి. పాలు బాగా మరిగిన తర్వాత బాదం పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు 4 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకుని తర్వాత అరకప్పు వరకు పంచదార వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత నేను కలర్ కోసం పసుపు వేస్తున్నానండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు యాలకుల పొడి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా ఈ విధంగా సర్వ్ చేస్తే అందరు ఇష్టంగా తాగేయచ్చండి.